ఎలా ఉద్భవించిందో ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేని ఈ భూమికి అతి చేరువలో ఉన్న ఒక నక్షత్రం ఒక సిస్టమ్ని క్రియేట్ చేసింది. ఒక జీవం సృజించిన దగ్గర నుంచి గతించడం వరకు అన్నీ దాని ఉనికిలోనే జరుగుతాయి. ఆ జీవాలన్నిటిలో ఆధిపత్యత ఉన్నది ఒక్క మనిషికి మాత్రమే. ఆ మనిషి తన పొందిన మేధస్సుతో తెలుసుకున్న గొప్ప విషయం ఆ నక్షత్రం లేకపోతే తన మనుగడ లేదని. ఆ నక్షత్రం ఈ భూమికి ఏర్పరిచిన విధానాన్ని అనుసరిస్తూ దాన్ని వెంబడించడానికి లేని ఒక మిథ్య పదార్థాన్ని కనిపెట్టాడు. అదే టైం. అవును, సృష్టిలో లేనిది సమయం. టైం అనేది ఈ యూనివర్స్లో లేదు. కేవలం దాన్ని వెంబడించడం కోసమే టైం అనే మిథ్య పదార్థం పుట్టుకొచ్చింది. ప్రాణాన్ని, పదార్థాన్ని సృష్టించిన ఆ అనంత శక్తి పేర్లు పెట్టే సౌలభ్యం మనకే వదిలేసింది. ఆ సౌలభ్యంతో రోమ్ నాగరికత సోల్ అని, పాశ్చాత్య దేశాలు సన్ అని, జీవించడానికి కూడా ఒక విధానం ఉందని ప్రప్రథమంగా కనిపెట్టిన భారతీయ సంతతి సూర్యుడని, ఈ అందమయ లోకంలో చీకట్లను ప్రాలతోలి వెలుగుని ప్రసాదించిన సూర్య భగవంతుడిగా గుర్తించారు. చావు, బ్రతుకు, వసంతం, దుఃఖం. ఒక సంవత్సరంలో మనం చూసే ఈ 4 ఋతువులు ఈ 4 విషయాలకి సంకేతం. కానీ ఈ భూమి మీద అన్ని ప్రదేశాల్లో ఈ 4 ఋతువులు ఉండవు. అలా 4 ఋతువులు కలిగిన అతి కొన్ని దేశాల్లో భారతదేశం ఒకటి. మన భూమి సూర్యుడి చుట్టూ ఒక సర్కిల్ కంప్లీట్ చేయడానికి 365 రోజులు పడుతుంది. ఈ 365 రోజుల్లో సూర్యుడి స్థితులు 12 సార్లు మారతాయి. ఇలా ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి మారడాన్ని సంక్రమణం అంటారు. ఇలా సంక్రమించే ప్రతి స్థితికి ప్రభావం, ఫలితాలను బట్టి మన పెద్దవారు 12 రాశులను ఒక చక్రంలో పొందుపరిచారు. సూర్యుడు సంక్రమించే స్థితే రాశి. ఈ 12 స్థితులే 12 నెలలు అని కూడా అనుకోవచ్చు. ఈ 12 నెలల్లో 6 నెలలు ఉత్తరాయంగాను, 6 నెలలు దక్షిణాయంగాను విభజించారు. ఇప్పుడు మనకున్న ట్రాపికల్ రీజన్స్ వ్యవహార వ్యవస్థను బట్టి దక్షిణాయనం అంటే గడ్డు కాలం అని అర్థం. ఈ కష్టకాలం సూర్యుడు మకర స్థితిలోకి ప్రవేశించే వరకు ఉంటుంది. ఇంకా అటుపైన ఉత్తరాయణం రోజులు మొదలయ్యాయని అర్థం. ఉత్తరాయణం అంటే మంచి రోజులను కూడా అనుకోవచ్చు. ఈ మకర రాశిలోకి సూర్యుడు సంక్రమణం చేసే స్థితిలో జీవితంలో ఉండే చీకట్లను ప్రాలదోలి సత్క్రాంతులను వెదజల్లుతుంది. కాబట్టి ఈ సూర్య మకర సంక్రమణ స్థితి మకర సత్క్రాంతి అయింది. మన వాడుక భాషలో మకర సంక్రాంతి. ఈ స్థితిని మన పూర్వీకులు 33 రోజులు ఘనంగా జరుపుకునేవారు. అన్ని ఎక్కువ రోజులు జరుపుకునే పండగ కాబట్టి పెద్ద పండగ అయింది. వాళ్ళ సంతోషంలో గతించిన వాళ్ళ ఆప్తులను, పెద్దలను గుర్తు చేసుకుంటూ పెద్దల పండగ అయింది. పాడి, పంట, వృత్తుల వైఖరి మారడం వల్ల ఈ 33 రోజుల పండగ కాస్త కాలక్రమేణా 3 రోజుల పండగ అయింది. పూర్వం పంట చేతికి వచ్చి ఈ సమయం కల్లా చేతి నిండా డబ్బులు మెండుగా ఉండేవి. మరి డబ్బులు చేతికి వచ్చాక మన వాళ్ళు చేసిన పనులేంటంటే, చేతికొచ్చిన పంటకి మొదటి నుంచి సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత తెలపడం, చెమట ఊడ్చి పండించిన వరిలో బెల్లం వేసి చక్కని పరవాన్నం వండి ఉత్తరాయణమున బాణుడు వచ్చెను అని నోరు తీపి చేసి తీపితో శుభదినములు మొదలు పెట్టేవాళ్ళు. శివుడు వాహనమైన బసవన్నను వ్యవసాయ సహాయం కోసం భూమికి పంపించిన రోజు సంక్రాంతి కావడం మరొక విశేషం. సరే, ఇప్పటి వరకు లాజిక్గా ఉంది. శివుడేంటి, బసవన్నను భూమికి పంపడం ఏంటి, ఇల్లాజికల్గా ఉందని అనిపిస్తుంది కదా. సరే, ఈ బుర్రకు ఇల్లాజికల్గా అనిపించే ఈ విషయం వెనకాల ఉండే పరమార్థం ఏంటో ఇక్కడి నుంచి చూద్దాం మనం. మరి ఇది తెలుసుకోవాలంటే ఈ 33 రోజుల సంక్రాంతి ఘట్టాన్ని కుదించి 3 రోజుల ఘట్టంగా మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే కాలక్రమేణా జీవన విధానం, వృత్తులు మారాయి కాబట్టి 33 రోజులు కాస్త 3 రోజులైంది. ఈ 3 రోజుల్లో మొదటి రోజు చేసేది ఏంటంటే హౌస్ హోల్డ్ అండ్ ఫర్నిచర్ ఇన్వెంటరీ. ఇంట్లో పాతపడ్డ చెక్క వస్తువులు, చెదపట్టిన వస్తువులను మంటల్లో వేసి వాటి ప్లేస్లో కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం. ఈ మొదటి రోజు భోగి అని పిలుస్తారు. భోగభాగ్యాలు కలిగిన జీవితానికి చుట్టూ ఉండే పరిసరాలని శుద్ధి చేసుకోవడం. చుట్టూ ఉండే పరిసరాలు ఆరోగ్యాన్ని, ఆలోచనలను ప్రభావితం చేస్తాయని బలంగా నమ్మేవాళ్ళు. ఇక రెండవ రోజు సంక్రాంతి. ఈ రోజు
ఇన్నాళ్ళు తమ వెంట ఉన్న ఆప్తులకు, గతించిన వాళ్ళ పెద్దలకు, పితృదేవతలకు తర్పణం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకునే రోజు. ఇది ఒక బిగ్ థ్యాంక్స్ డే అని కూడా అనుకోవచ్చు. ఇట్స్ ఏ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. ఇక 3వ రోజు కనుమ. ఈ రోజు ప్రత్యేకంగా పాడి పశువుల కోసం, మన కడుపు నింపడానికి వ్యవసాయ క్షేత్రంలో ఏ స్వలాభం లేకుండా గొడ్డు చేసే చాకిరీకి కృతజ్ఞతలు తెలుపుకునే రోజు. ఇప్పటి వరకు జరిగిన ఈ 3 రోజుల పండగ కథనంలో కృతజ్ఞతా భావం తెలుపుకోవడం తప్ప ఏ జీవహింస లేదు. పరస్పరంగా ఏ మనిషికి కల్మషం కూడా లేదు. అంతా వసుదైక కుటుంబం కిందనే నడిచింది. రాను రాను నాగరికతలు నశించాయి. నాగరికత అంటే రాకెట్ సైన్స్ ఏం కాదు, జీవన విధానం మారింది. ఎన్ని సుఖాలు వచ్చినా, భోగభాగ్యాలు వచ్చినా విధానాలు మారితే జరిగిన విపత్తేంటో ఇప్పుడు చూద్దాం. చేతి నిండా ధనం వచ్చాక విలాసాలకు వింతలకు పోయి వాళ్ళకి చేతనైన చేతి వృత్తులను వదులుకొని ఉత్తరాయణ గడియలైనా దక్షిణాయన గడియలైనా వ్యవసాయ క్షేత్రంలో దేహదారుఢ్యంతో 6 పలకల ఉదరం నుంచి చేనేత సంచి లాంటి ఉదరానికి సంక్రమించారు. అనగనగా ఒక మకర సంక్రాంతి పండగ పూట సుబ్బడు నాలిక మందంతో దురుసుగా మాట్లాడితే రోషాలు పౌరోషాలు పుట్టుకొచ్చాయి. కలహాలు కలబాట్లయ్యాయి. ప్రాణం తీసి నిలబడ్డవాడే వీరుడయ్యాడు. అవి పగలు ప్రతీకారాలంటూ మరో మహాభారతం అయింది. వీరుడికి ప్రాణభయం పట్టుకుంది. అయినా గాని మందబుద్ధి పోలేదు. గొడ్డు చాకిరీ చేసి గౌరవించిన ఎద్దును తెచ్చి బరిలో పెట్టాడు. గంపచాటు కోడిని తెచ్చి దీన్ని కొడితే నన్ను కొట్టినట్టే అని మొదలుపెట్టాడు. అలా అలా 11వ శతాబ్దం పల్నాడులో బాలనాగమ్మ, పల్నాటి బ్రహ్మనాయుడు సైనికులకి రాజ్యాలకి హాని లేకుండా కోళ్ల పందాలు పెట్టుకుని అడవులకు పోయారు. బొబ్బిలి విజయనగర నాయకుల మధ్యన సైనికులుగా పిలువబడే వేలాది మంది మనుషులు చనిపోయారు. ప్రతి సంక్రాంతికి బంధువులు జనం చూస్తున్నారనే పౌరుషంతో బరిలో ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మొదటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్న దాంట్లో ఒక్క సిస్టమ్ మారడం వల్ల కృతజ్ఞత వేడుక కాస్త విషాద గాయాలను మిగులుస్తుంది. సూర్యుడు సిస్టమ్ మారకుండా 12 స్థితులను పూర్తి చేసిన ప్రతిసారి మకర సంక్రాంతి ఖచ్చితంగా వస్తుంది. బసవన్నని వ్యవసాయం కోసం శివుడు పంపాడన్నంత వరకు దాన్ని గౌరవంతో ప్రేమించిన మనిషి, దాని లాజిక్ ఏంటో తెలియని మనిషికి అదంతా ఇల్లాజికల్ గా అనిపించి దాని ప్రాణం తీయడం మొదలుపెట్టాడు. ఒక నక్షత్రపు సంక్రమణాన్ని రాసులుగా విభజించి దాని ప్రభావాలు అన్వయించుకునే మనిషి మూలాన్ని మర్చిపోవడం అనేది హాస్యాస్పదం. సూర్య భగవానుడు తన నాగరికతలో ఉన్నంత వరకే మనకి ఈ రాసులు, సంక్రాంతి. మన నాగరికత జీవన విధానాల్లో ఉండే గొప్ప విషయం ఏమిటంటే మన చుట్టూ ఉండే ప్రతిదీ దేవుడే సృష్టించాడు, దేవుణ్ణి మాత్రమే పూజించాలి, ఇవన్నీ వాడుకోవాలి అనే ఒక వాదం మనకి బలంగా వినపడుతూ ఉంటుంది. కానీ మన ధర్మం లెక్కల ప్రకారం మన కడుపు నింపడానికి సహాయం చేసిన బసవన్నను ప్రేమించాలి, దాన్ని పంపిన శివన్న మార్గాన్ని అనుసరించాలి. మరి మునుపు గడిచిన 4 ఋతువులు వెన్నంటే ఉండి ఈ సంక్రాంతి వరకు తీసుకొచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ గ్రాటిట్యూడ్ డే. మరి మీరు గ్రాటిట్యూడ్ చెప్పాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేట్ చేయకుండా చెప్పేయండి. ఎందుకంటే